సాధారణ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చాలా తేడా ఉంటుంది. రూలింగ్ పార్టీ శాసనసభ్యులు తమ ఇలాఖాల్లో చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టుగా చెలరేగుతుంటారు. అదేంటో మరి అక్కడ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి మాత్రం మరో రకంగా ఉందట. అధికారులు చెప్పిన మాట వినరు, సొంత పార్టీ నేతలే సై అంటున్నారు. దీంతో ఆమె వ్యవహరిస్తున్న తీరు అనుక్షణం చర్చనీయాంశం అవుతోంది. గుంటూరు వెస్ట్లో గలాట, అటు అధికారులు ఇటు లీడర్లు. ఎమ్మెల్యే మాట్లాడే లెక్కలేదా? గల్లా మాధవి రోడ్డెక్కడానికి కారణమేంటి? ఏపీ రాజకీయాల్లో ఎంతో కీలకమైన గుంటూరు ఇప్పుడు ఆసక్తికర పరిణామాలకు వేదికవుతుంది. మరీ ముఖ్యంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. సాధారణంగా ఎమ్మెల్యేలు ఎవరైనా అధికారులతో చెప్పి మరీ ప్రజల అవసరాలు తీర్చాలని ఆదేశిస్తుంటారు. అభివృద్ధి పనులు, ఇతరాత్ర ప్రజోపయోగ కార్యక్రమాలపై ఆరా తీస్తుంటారు. కానీ గల్లా మాధవి మాత్రం స్వయంగా రోడ్డెక్కుతున్నారు. ఎక్కడ గుంతలు కనిపించినా ఆవిడే పుడుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనికంతటికీ కారణం ఆవిడను అటు అధికారుల నుంచి ఇటు సొంత పార్టీ నాయకుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడమేనట. అందుకే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం దగ్గర నుండి రేషన్ మాఫియాకు వ్యతిరేకంగా ఫిర్యాదుల వరకు ఆమె చేస్తున్న పనులు, వ్యాఖ్యలు గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వెస్ట్ నియోజకవర్గం రాజకీయంగా టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటారు. అలాంటి స్థానంలో కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గల్లా మాధవి గ్రాండ్ విక్టరీ సాధించారు. అలా గెలవడంతోనే ఆగిపోకుండా నిత్యం ప్రజల్లో ఉండి స్థానికంగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో ఆమెకు అస్సలు పడడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆమెతో అమీతుమి అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గొడవ ముదరడానికి కారణమవుతుంది. ఈ వివాదం చినికి గాలివానలా మారుతుంది. తనకు వ్యతిరేకంగా కమిషనర్ పనిచేస్తున్నట్టు భావిస్తున్న ఎమ్మెల్యే మాధవి చాలా అంశాల్లో ఆయనకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. ఫుట్పాత్లపై దుకాణాలు పెట్టుకుని జీవనం సాగించే చిరు వ్యాపారుల అడ్డాల తొలగింపు మొదలు ఈ రచ్చకు బీజం పడింది. ఈ అంశంలో కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. కౌన్సిల్ సమావేశాల్లోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం సకాలంలో నిధులను విడుదల చేయడం లేదంటూ మరోసారి కమిషనర్పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవి. ఇలా అధికారులతో వివాదం నడుస్తుండగానే మొంతా తుఫాన్ సమయంలో గుంటూరు వెస్ట్ అధికార పార్టీ నేతల మధ్య గొడవలు సృష్టించేలా కార్పొరేషన్ వ్యవహరిస్తుందంటూ ఎమ్మెల్యే మాధవి చేసిన ఆరోపణలు మంటలు పుట్టించాయి. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో తుఫాన్ నష్టపరిహారం పంపిణీ చేయడంపై భగ్గుమన్న మాధవి రేషన్ మాఫియా రెచ్చిపోతుందంటూ మరో సంచలనానికి తెరలేపారు. రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టాలంటూ నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేసి కలకలం సృష్టించారు మాధవి. మాధవి వ్యవహారంలో అన్ని ఒకెత్తైతే ఇటీవల రోడ్ల విషయం మరో ఎత్తుగా చెప్పొచ్చు. నగరంలోని జీటీ రోడ్డుపై గొంతలు పూడ్చాలంటూ అధికారులకు చెప్పినా కలెక్టర్కు విన్నవించుకున్నా పట్టించుకోలేదట. దీంతో కోపం తెచ్చుకున్న ఆమె స్వయంగా రంగంలోకి దిగి గుంతలు పూడ్చారు. R&B రోడ్డును కార్పొరేషన్ కు అప్పగించాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ అధికారులపై ఊగిపోయారు. తన ఇల్లు, కార్యాలయం ఉన్న రోడ్డులోనే గుంతలు పూడ్చకపోవడంతో ప్రత్యర్థులు ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారట. దీన్ని తట్టుకోలేకపోయిన మాధవి నేరుగా రంగంలోకి దిగి గుంతలు పూడ్చారు. అయితే ఓవైపు కమిషనర్, మరోవైపు మేయర్ మాధవికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీలోనే ఆమె అనుకూల వర్గం ఆరోపిస్తోంది. పార్టీలోనే వర్గ రాజకీయాలతో ఆమెకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. అందుకే మాధవి ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. మరి ఆమె వ్యవహార శైలిపై హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.